హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు భాగ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాను కదా. సో ఈరోజు మీకు ఒక విషయం ఏంటంటే, నేను ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను మీకు. అదేంటి అనేది కొంచెం సేపు తర్వాత చెప్తాను. ముందుగా అయితే నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. యూట్యూబ్ గురించే గుడ్ న్యూస్ అని కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. మీతో అందరితో మాట్లాడి చాలా రోజులైంది. అదేంటి అంటే యూట్యూబ్లో డబ్బులు పడ్డాయి. నిజంగానే డబ్బులు పడ్డాయి, కానీ ఎంత ఏంటి అనేది మాత్రం తెలియదు ఇంకాను. సో ఇప్పుడే బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నాను, ఎంత పడ్డాయి ఏంటి అని చెప్పేసి వెళ్ళి చూసుకొని డ్రా చేసుకొని వస్తాను. ఆ డబ్బులతో ఏం చేస్తాను, అసలు ఎంత డబ్బులు పడ్డాయి అనేది కూడా తెలియాలి అంటే మీరు చూస్తూనే ఉండాలి. అసలే మీ అందరితో మాట్లాడి చాలా రోజులైంది కదా, అందుకనే మీ అందరితో కొద్దిసేపు మనస్ఫూర్తిగా మాట్లాడాలి. సో ఈ మధ్యకాలంలో అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు, నాకు చాలా వ్యూస్ వస్తున్నాయి, అలాగే కామెంట్స్ వస్తున్నాయి, లైక్స్ కూడా వస్తున్నాయి. సో దీని పరంగా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సరే అయితే పదండి అసలు బ్యాంక్కి వెళ్ళి తెలుసుకుందాం ఎంత డబ్బులు పడ్డాయో. నాలో ఒక ఎగ్జైట్మెంట్ అయితే నాకు ఉంది. ఎంత పడ్డాయి ఏంటనేది నాకు ముందే తెలిసినా కూడా మనకి డాలర్స్ నుంచి మన క్యాష్కి మారుతాయి కాబట్టి ఎంత కట్ అయ్యాయి ఏంటనేది మాత్రం తెలీదు. సో అందుకని ఎంత పడ్డాయి ఏంటి అని మాత్రం నాకు తెలియదని చెప్తున్నాను. సో ఇప్పుడే మనమైతే ఏటీఎం దగ్గరికి వచ్చేసాము. ఫస్ట్ నేను బ్యాంకుకి వెళ్ళి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. ఎందుకు అంటే నేను నా అకౌంట్ చేసుకోవడానికి కొంచెం రిస్క్ పడ్డాను. ఆ రిస్క్లో నాకు హెల్ప్ చేశారనమాట బ్యాంక్ వాళ్ళు. సో అందుకని వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడే నేను కొట్టానమాట ఏటీఎంలో. మై గాడ్, నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే నా అకౌంట్లో 10,000 ఉంది. సో నాకు ఎంత పడింది అంటే 9,500 పడ్డాయి. 500 మిగతా కొంచెం చిల్లర అట్లాగా కట్ అయ్యాయి. ఆల్రెడీ నా అకౌంట్లో ఒక 1000 ఉన్నిందనమాట. సో నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది. నేనైతే ఇప్పుడు 10,000 డ్రా చేస్తున్నాను అకౌంట్లోని. ఇంకేముండదు, నా అకౌంట్ జీరో బ్యాలెన్స్ అయింది. సో నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది. ఫస్ట్ టైం నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే 3 ఇయర్స్ నాకు కష్టం అనమాట ఇది. ఎంతైనా మనం కష్టం చేసి డబ్బులు సంపాదిస్తే ఆ థ్రిల్లే వేరు. ఊరికే వచ్చిన డబ్బులు ఊరికే పోతాయి అన్నట్టు నేను కష్టపడి 3 ఏళ్ల నుంచి ట్రై చేస్తే ఇప్పటికీ నాకు డబ్బులు పడ్డాయి. చాలామంది అడిగారు, నీకు డబ్బులు పడలేదు ఇంకా ఏమి అని. సో మొత్తానికైతే ఇప్పుడు పడ్డాయి. ఇంకా ప్రతి నెల ఎంతెంత పడతాయి అనేది నేను చేసే వీడియోస్ని బట్టి, నాకు వచ్చే వ్యూస్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి నెల అయితే డబ్బులు ఎంతో కొంత పడతాయి. నన్నైతే అక్కడ విచిత్రంగా చూస్తూ ఉన్నారు అందరూ. ఏంటి అమ్మాయి ఫస్ట్ టైము డబ్బులు చూస్తుందా ఏంటి అని కూడా అనుకున్నారు చాలామంది. యూట్యూబ్ డబ్బులు లెక్కేసుకుంటుంది. 10,000 ఇయ్యో ఆంటీ ఇష్టం. అడే ₹1,00,00,000 లేవో లెక్కేస్తున్నావు. సో ఇప్పుడైతే ఏటీఎం నుంచి బయటకు వస్తున్నాను. నేనైతే ఇట్లా చేస్తున్నందుకు, వీడియో చేస్తున్నందుకు, అలాగే డబ్బులు చూపిస్తున్నందుకు వెనక వాళ్ళంతా నన్ను విచిత్రంగా చూస్తున్నారు. పిచ్చో అనుకున్నారో ఏమో మరి తెలీదు. నాకైతే అలా ఉందన్నమాట ఎగ్జైట్మెంట్. ఎవరికైనా జాబ్ చేసే వాళ్ళకి ఫస్ట్ శాలరీ పడితే అంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో అలా ఉంది. ఇప్పుడైతే డబ్బులు తీసుకొని మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అంటే, ఆల్రెడీ తెలుసు ముందే మీకు అందరికీ కూడా, నేను బాబా గుడికి వెళ్తున్నాను. అక్కడ నా షిరిడి యాత్రకి ఫస్ట్ అమౌంట్ అయితే ఆ ₹2,000 షిరిడి యాత్రకైతే పే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకనే అద్దాల సాయిబాబా మందిరం దగ్గరికి వెళ్తున్నాను. 2,000 అక్కడ పే చేసిన తర్వాత మిగతా డబ్బులు ఏం చేస్తాను అనేది ఆలోచిద్దాం. అదేం పెద్ద లక్షలు కాదు ఏం చేస్తామని ఆలోచించడానికి. అంటే ఈ డబ్బుల్ని వేస్ట్ చేయకూడదు, వేస్ట్ ఖర్చులు పెట్టకూడదు. సంపాదించే ప్రతి రూపాయి ఎలా అయితే మనం వాల్యుబుల్గా అనుకుంటామో, ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని కూడా మనం ఎందుకు ఖర్చు పెడుతున్నామో, మనకి అది ఉపయోగం ఏంటి అని ఖర్చు పెట్టాలి. ఇప్పుడైతే బాబా గుడి దగ్గరికి వచ్చేసాం కదా. బాబా గుడి దగ్గరికి వచ్చాను ఇప్పుడేను. మనకి బాబాని చూస్తే ఒక తెలియని ఒక ఫీలింగ్ అనమాట. నాకైతే అలానే ఉంటుంది. సో మనకి అందులోనూ ఇక్కడ అద్దాల సాయిబాబా మందిరంలో ఉండే బాబా స్పెషల్ అనమాట. అంత బాగుంటుంది అనమాట. మనతో ఏదో రిలేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది బాబాని చూస్తే. అందుకని నేను ఈ సంవత్సరం కూడా మాల వేద్దామని చెప్పేసి మణిగడ్డానికి బాబా గుడి దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడైతే మనం మనీ కట్టేసాము. మనం షిరిడి యాత్రకి వెళ్ళడానికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, అలాగే టికెట్ కూడా బుక్ చేయించుకున్నాను. ఇంకైతే ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీతో చాలా విషయాలు మాట్లాడాలి. నా మనసు విప్పి చాలా విషయాలు మీతో చెప్పాలి. అందుకని కొద్దిసేపు ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. జర్నీలో అంతా గోలగోలుగా ఉంది కదా, అందుకని రండి వెళ్దాం ఇంటికి. ఈరోజు నా యూట్యూబ్లో డబ్బులు వచ్చాయి. ఈ సందర్భంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరికీ చెప్పలేదు, ఎందుకంటే పెద్దగా అంటే ఎక్కువ రాలేదు. అంటే ఎక్కువ రాలేదు అంటే నీకు ఇంత అనుకుంటారు, కొంచెం వచ్చినా
ఎట్టకొట్టి వచ్చింది, ఎట్టకొట్టి కష్టపడ్డాను మొత్తానికి. ఐఎమ్ వెరీ 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 హ్యాపీగా ఉంది. 10,000 వచ్చాయి. 10,000లో 500 కట్ అయిపోయాయి. సో అందుకని 9,000. ఎయిరా 10,000 వచ్చాయి. ఏళ్ళ కష్టం. ఎంత మందిని సబ్స్క్రైబ్ చేయమని అడిగాను. 1 year లో టైం అయిపోతుందని. మామూలు విషయం కదా. దాని గురించి అసలు ఎలా మౌంటేషన్ అయింది, ఎలా డబ్బులు పడ్డాయి, ఎలా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని పెట్టాను, ఆ వీడియో అన్ని కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. మొత్తానికి నాకైతే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ మిగతా డబ్బులు అంటే 9,500 వచ్చింది కదా. సో మనకి బాబా గుళ్ళో 2,000 కట్టాను. ఎందుకంటే షిరిడి యాత్రకి మాలేసుకుని సంవత్సరం కూడా వెళ్తాను అందుకని. సో మిగతా డబ్బులు అయితే నేను ఏం చేయాలా అనేది ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మిగతా డబ్బులు నేను ఎవరికైనా పేదవాళ్ళకి అలాగా రోజుకి ఏదన్నా ఒకటి చేద్దాము. టిఫిన్ మనం పేద్దాన్నమ్మా, 1,000 రూపాయలు ఇయ్యమ్మా. టిఫిన్ అది ఇయ్యమ్మా. ఏదన్నా పెడదాము అని. అంటే ఒక్కసారిగా ఇంతమందిని పిలిచి పెట్టేయకూడదు. అది దానికి ఒక పద్ధతి ఉంటుంది. అది కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో దాని పరంగా కూడా చాలా కష్టపడడం అయితే జరిగింది. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. వాళ్ళకి కూడా మనీ రావాలని కోరుకుంటున్నాను. అలాగే దీని మానిటైజేషన్, దీని ప్రాసెస్ అంతా కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను అనమాట. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సందర్భంగా పెడితే బాగా పెట్టాలి. టాస్కులు లేస్తాయి. సరే అయితే మనం ఈ డబ్బులను దాచిపెట్టి ఎవరికైనా అంటే ఇప్పుడు నాకు కూడా పెట్టి డబ్బులు, లేకపోతే నీకు కూడా కురుపులు లేస్తాయి. ఏదైనా భోజనము అలా ఒక్క పూట అట్లా పెడదాం అంతే. అంటే మనకు అమ్మా ఓకే. సో ఇది ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను. నన్ను వీడియో చేయని వీళ్ళిద్దరు అడుగు తిని వాళ్ళు ఏడదా వచ్చారు నాకు దేవుడా. సరే అయితే ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ తీస్తాను. ఇంక మీదట నాకు డబ్బులు వచ్చాయి కదా, నాకు హుషారు వస్తుంది, ఎనర్జీ వస్తుంది, వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ముఖ్యంగా ఈ డబ్బులు రావడానికి కారణం అయితే ఎన్టీఆర్. ఐ లవ్ యూ సో మచ్ ఎన్టీఆర్. ఎందుకంటే ఆ ఎన్టీఆర్ వీడియో వల్లే నాకు భయంకరంగా వ్యూస్ రావడము, సబ్స్క్రైబర్స్ పెరగడము, మనీ రావడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఎన్టీఆర్. సరే అయితే మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. కొత్తగా నా వీడియోస్ ఎవరైనా చూసినట్టయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. కొత్తగా నా వీడియోస్ చూసిన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్. బాయ్ బాయ్. డబ్బులు ఇవ్వమంటే నీకెందుకమ్మా, నువ్వేం సేవ చేస్తావు? అడుక్కునే వాళ్ళం డబ్బులు. ఆహా ఓహో, ఈ డబ్బులు మనము ఎప్పుడు బ్యాంకులో విచిత్రం ఏం తెలుసా, బ్యాంకులో ఒక ఆయన వీడియో తీసా ఇలా పెడతా ఉంటే పాప మేము ఎప్పుడు డబ్బులు తీసుకుంటలేదు అనుకొని ఆయన చూస్తా అన్నాడు. ఆయనకేం తెలుసు నా యూట్యూబ్ కష్టాలు. సో అదనమాట విచిత్రము. యూట్యూబ్ కష్టాలు యూట్యూబర్కే తెలుస్తుంది. సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్.